మన ఎటు తప్పించుకోకుండా ఎక్కడో చోట మనకి మన హెల్త్ కాపాడడానికి ఎన్నో మనకి ముడేశారు, ఎన్నో రకాలుగా మనం ముడి పెట్టారు. మనకి దేవాలయానికి ఎక్కువగా ఆడవాళ్ళు వెళ్తారు. సో ఇప్పుడు మగవాళ్ళు కూడా ఎక్కువ వెళ్తారు అనుకోండి, విశేషం. పూర్వం అయితే ఎక్కువ ఆడవాళ్ళే గుడికి వెళ్ళేవారు. అందుకని ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుంది కదా, ధ్వజస్తంభం మామూలుగా మీరు ఎందుకు పెడతారనుకున్నారు? ధ్వజస్తంభం యొక్క రహస్యం ఏంటి? ధ్వజస్తంభం యొక్క రహస్యం ఏంటి? ధ్వజస్తంభానికి మన ఆరోగ్యానికి సంబంధం ఏమైనా ఉందా? మీరు ఏమైనా ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పండమ్మా. ధ్వజస్తంభం ఏం చేస్తారు? అసలు ధ్వజస్తంభంలో లోపల ఏముంటుంది? పైన ఇతరులు కాకుండా లోపల ఉండి ఏముంటుంది చెప్పమంటారా? గిరిజనులు, ట్రైబల్స్ ఇప్పటికీ వాళ్ళకి మెన్సస్ పెయిన్ వచ్చిందనుకోండి, బహిష్టు నొప్పి అంటే మెన్సస్ పెయిన్ కొలిక్ వచ్చిందనుకోండి, మళ్ళా మెట్రోల్ శ్వాస అలాంటివి వేసుకోరు. వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చుంటారు. వృక్షాలే పెద్ద హీలర్స్, చెట్లు పెద్ద హీలర్స్. చెట్టు కిందకి వెళ్తే కొన్ని జబ్బులు పోతాయి, కొన్ని కర్మలు పోతాయి. ఆ చెట్టు కింద కూర్చుంటే పెయిన్ తగ్గిపోద్ది. ఒక 10 నిమిషాల పొలం కూర్చుంటే పెయిన్ తగ్గిపోద్ది, ఇంక లైఫ్లో పెయిన్ రాదు. అది ఏంటో తెలుసా? సోమెద చెట్టు. సోమెద మాంసరోహిణి అని పిలుస్తారు సంస్కృతంలో. మాంసరోహిణి అని పిలుస్తారు. మాంసరోహిణి సోమెద చెట్టు. వైజాగ్లో లేవండి, ఉన్నాయి అన్ని హైబ్రిడ్ మొక్కలు దొరికేస్తారు. మీరు సోమెదని గూగుల్ కొట్టారనుకోండి, ఈ మొక్క చూపిస్తుంది. వెళ్తే కడుపునొప్పి వచ్చేస్తుంది, కొమ్ముతారు. దాన్ని లాటిన్ ఏమంటే తెలుసా? సోమెద ఫెబ్రిఫ్యూగా దాని శాస్త్రీయ నామం. ఇది ఇప్పటికీ అడవుల్లో కొన్ని ప్రాంతాల్లోనే ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు. ఆ సోమెద చెట్టు చెట్టు ఉంటుంది కదా, చెట్టు పొడవుగా ఉంటాయి, చాలా పెద్ద వృక్షాలు ఉంటాయి, లావుగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత తడిచినా అది ఉక్కు ముక్కలు అయిపోతుంది. అది తుప్పట్టదు, తడిచినా పొట్లిపోదు. అది మనకి 2 చోట్ల వాడేవారు. నిత్యం మనం ఎక్కడికి వెళ్తామో ఆ 2 చోట్ల ఆ సోమెద చెట్టు వాడేవారు. ఎలా తెలుసా అండి? ఒకటి ధ్వజస్తంభంలో వాడేవారు. ధ్వజస్తంభంలో వేయడం వల్ల దాని ఆర ఒక 500 మీటర్స్ దాని రేంజ్, ఒక ఆర ఉంటుంది. ఆ చెట్టు ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఆ ధ్వజస్తంభం ఉన్న నాళ్ళు ఆ ఆర ఉంటుంది. ఆ ఆరలోకి వెళ్ళగానే మీకు గర్భాశయ దోషాలు పోతాయి, మెన్సస్ పెయిన్ రాదనమాట. అందుకు ధ్వజస్తంభం పెట్టిన కారణం. ఇంకో చోట ఎక్కడ పెడతారు తెలుసా అండి? మనకి మంచినీటి బావులు ఉండేవి, కోనేరులు ఉండేవి, రాళ్ళు పేర్చేవారు. రాళ్ళ కింద బేస్ కింద పెట్టేవారు. రాళ్ళు కింద బేస్ ఏంటి? రాయి గట్టిదా కరగట్టిదా? మనం అంటే రాయి గట్టిది అంటాం. అంటే రాయి కింద బేస్గా చెక్క వాడారంటే అర్థం ఏంటంటే రాయి కన్నా ఉక్కు అని వాడేది, తడిచిపోతే స్ట్రాంగ్ అయిపోద్ది. అందుకని మంచినీటి బావులు, మంచినీటి కోనేళ్ళ కింద ఆ రాళ్ళ కింద పెట్టి పైన రాయి కట్టేవారు. ఏంటి? అందులోంచి నీళ్ళు వస్తాయి కదా, రోజు మనం తాగడం వల్ల బ్లడ్ ప్యూరిఫైయరు, నర్వస్ వీక్నెస్, యాంటీ డయాబెటిక్, ఇలాగా మెన్సస్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి రాకుండా ఉండేవి అనమాట అండి. చూసారా అవి ఎంత ముందు చూపు. ఇప్పుడు అవన్నీ కప్పెట్టేసి మనం ధ్వజస్తంభాలేమో సిమెంట్ స్తంభాలు, ఐరన్ స్తంభాలు వేసుకుంటున్నాం, రాళ్లతో వేసుకుంటున్నాం, అవి పాడేసాం. ఇంకా బావులు ఇప్పుడే కప్పెట్టేసాం చెరువులని, అవి గొడవ లేదు మనకి. ఇంకా లోపలికి వెళ్ళి 300 అడుగులు 500 అడుగులు 1000 అడుగులు లోపలికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నాం, వేరే సంగతి వదిలేయండి. కానీ ఆ చెట్టు తెచ్చి మన ఇంట్లో వేసుకుందాం అనుకోవడం స్వార్థం. ఆ చెట్టు బతకదు, ఉన్నా దాని ఆరోప అక్కడే పోద్ది. మీరు తెచ్చుకుంటే బావిలో పెట్టుకోండి, లేదా ఊళ్ళో గుడిలో ధ్వజస్తంభం పెట్టుకోండి, లేదా గుడి దగ్గర వేయండి, పవిత్రమైన ప్లేస్లో వేయండి. తప్ప మీరు ఏదో ఇంట్లో వేసుకుందామో పార్కులో వేసుకుందాం అనుకుని దాన్ని గొప్పగా చెప్పుకుందాం, బోట్లు పెట్టుకుందాం, ఫోటోలు తీసుకుందాం, సెల్ఫీలు చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, తోలు తీసేస్తుంది చెట్లు. వృక్షాలతో ఆడుకుంటే మన జీవితాలతో ఆడేస్తాయి ఆట, మామూలుగా ఉండదు. చెట్లతో చాలా జాగ్రత్తగా ఉండాలంటాయి. అతీంద్రియ శక్తులు ఉంటాయి చెట్లకి, మామూలు విషయం కాదు. మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మనకి చెట్లు దేవతలు. రాళ్ళని చెట్లని ఎందుకు మొక్కామంటే మనం ఆ యాస్ట్రల్ ప్లేన్లో ఉండేది మన ఆలోచన సరళి. ఇప్పుడు దిగజారిపోయాం, ఎక్కడికో పోతున్నాం, పాతాళంలో పోతున్నాం. మన ఆలోచన, మన మైండ్ ముద్దుబారిపోయింది. అది సోమెద చెట్టు చాలా ప్రత్యేకమైన వృక్షం. ఇప్పటికీ ఆ మందులు దొరుకుతాయి, మన హోమియోలో కూడా ఆ మందులు ఉన్నాయి. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళి ఎక్కడ పెట్టాడు?
అశోకవనంలో ఉంచారు. అవునా? అశోకవనంలోనే ఎందుకు ఉంచాలి? ఇంకో వనంలో ఉంచచ్చు కదా. వీళ్ళు అంకలైన కొదవ ఇంకో వృక్షాలకి. అశోకవనంలో ఎందుకు ఉంచారంటే ఆడవాళ్ళు అశోక చెట్లు అంటే 2 రకాలు ఉంటాయండి. హైబ్రిడ్ మొక్కలు ఉంటాయి పొడుగ్గా, అది అశోక చెట్టు కాదు. శోక చెట్టు అది, తోక చెట్టు అది. దానికి ఎందుకు శోకం అవుతుంది. సీతా అశోక అంటాం మామూలుగా దాన్ని. ఓకే, ఆ సీతా అశోక చెట్లు యాక్చువల్గా శ్రీలంకలో ఉంటాయి. ఇక్కడ కూడా రాముడు సీత వనవాసం చేసినప్పుడు అది ఎక్కడికైతే మజిలీలు చేశారో కొన్ని చోట్ల చెట్లు ఉన్నాయి. అప్పటి చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. మీకు ఆ చెట్టుతో తీసుకెళ్తాను నేను. మన దగ్గరలోనే ఉంది. చాలా పవిత్రం ప్లేస్, చాలా మహావృక్షాలు ఇవి. అశోకవనంలో ఉంచడం కారణం ఏంటంటే గర్భాశయ దోషాలు రావు అశోక చెట్టుకి ఉంటే. అదే అశోక చెట్టుతో అశోకారిష్ట ఇలాంటివి ఉన్నాయి కదా. మన భూమిలో కూడా అశోక మొదటించరు, అశోక ఉన్నాయి కదా. అలా అవి మనం అశోకారిష్ట వాడుకోవచ్చు. మీరు గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి. మామూలుగా అశోక బెరడు దొరుకుతుంది మార్కెట్లో. దాని పౌడర్ కూడా మీరు ఎలాంటి యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అశోక చెక్క కూడా పౌడర్ వేసుకోవచ్చు. లేదా రెడీగా మీకు దొరుకుతాయి ఆయుర్వేదంలో. అశోక అరిష్ట ఇప్పుడు వాళ్ళలో డాక్టర్లు అడిగి చెప్తారు.